బ్రదర్ చెప్పండి గ్రూప్ 1కి సంబంధించినటువంటి తీర్పుని ఎట్లా చూస్తారు? హైకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? దీన్ని దూరదృష్టితో చూసినట్లయితే ఖచ్చితంగా రీప్రిలిమ్స్ నిర్వహించి మళ్ళా రీ ఎగ్జామ్స్ మెయిన్స్ పెట్టాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే తెలుగు మీడియం విద్యార్థులకు చాలా పేపర్లో దిద్దడంలో వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి లెక్చరర్ని ఉపయోగించడం కానీ, తెలంగాణపై సంపూర్ణ అవగాహన లేనటువంటి లెక్చరర్స్ని ఉపయోగించడం వల్ల తెలుగు మీడియం విద్యార్థులు చాలా తీవ్ర స్థాయిలో నష్టం జరిగిందని భావిస్తున్నారు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు చాలా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. వాళ్ళకు అసలు తెలుగు మీడియం విద్యార్థులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. కాబట్టి మేము చెప్పేది ఒకటి ఏంటంటే, అంటే అంతకుముందు గ్రూప్ 1కి క్వాలిఫై అయిన వాళ్ళకు అందరికీ రీమెయిన్స్ పెట్టి మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలి. అంటే ఇప్పుడు క్వాలిఫై అయినటువంటి వ్యక్తులు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకొని నియామక పత్రాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు పూర్తి స్థాయిలో నష్టపోయే అవకాశం ఉన్నదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అంతకుముందు మిత్రుడు చెప్పినట్టు కంటెంట్ ఉన్న వాళ్ళు ఏ సమయంలోనైనా రాస్తారు. అంటే ఇది అదృష్టం మీద ఆధారపడి ఉన్నది కాదు కదా. అంటే రేపు సోషల్ సమాజంలోకి వెళ్ళి సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అతను పూర్తి స్థాయిలో మేధాశక్తి ఉంటుంది అతనికి. మళ్ళీ రాయడంలో అతను సఫలీకృతం కాగలుగుతాడు. టీజీపీఎస్సీకి సంబంధించి అప్పగించింది ఒక వితిన్ 8 monthsలో మీరు రివాల్యూషన్ కంప్లీట్ చేయాలి, ఆ రీమెయిన్స్ అన్న కండక్ట్ చేయాలి తర్వాత అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది. మరి టీజీపీఎస్సీ మీద మీకు నమ్మకం ఉన్నది? ఎందుకంటే ఇదే టీజీపీఎస్సీ మీద నిరుద్యోగ యువత అంతా మాట్లాడుతూ ఉన్నది గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా. ఇది ప్రక్షాళన చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆల్రెడీ ప్రక్షాళన చేసినామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఉన్నదా మరి నమ్మకం దీని మీద? కొంతవరకు అనుమానాలు అయితే ఉన్నాయి టీజీపీఎస్సీ మీద. ఎందుకంటే అసలు మెయిన్స్ రాసినటువంటి విద్యార్థుల లిస్టులలో అంటే వ్యక్తులకు మార్క్స్కి మధ్య అంటే అవకతవకలు రావడం, అంటే వాస్తవంగా ఉన్న విద్యార్థులను చూసుకుంటే బయట పేపర్లో చెప్పుకునే లిస్టు చూస్తే, అంటే పరీక్షకు హాజరైన వాళ్ళు కావచ్చు, నేను వాళ్ళు చెప్పుకునే నెంబర్ కావచ్చు, అవకతవకలు జరిగినాయని కొన్ని అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మీద. ఇక రెండో విషయం చూసినట్లయితే టీజీపీఎస్సీ కూడా రీవాల్యుయేషన్ సాధ్యం కాదని చెప్పింది. వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్తామని చెప్తున్నారు. అలాంటివి పెట్టుకోకుండా డైరెక్ట్గానే రీప్రిలిమ్స్ కండక్ట్ చేసి, అంటే రీమెయిన్స్ కండక్ట్ చేసి ఫలితాలను పూర్తి స్థాయిలో ప్రకటించే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే సింగిల్ జడ్జిమెంట్తో మళ్ళీ అప్పీల్ చేసే అవకాశం ఉన్నది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి దానికి ఎట్లా మళ్ళీ నిరుద్యోగులు కూడా కొంత గందరగోళం చేసే పరిస్థితి ఉన్నది అంటే ప్రభుత్వం నుంచి? నిరుద్యోగులు అయితే తీవ్ర స్థాయిలో దీన్ని ఉద్యమం లేపాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే రీప్రిలిమ్స్ అంటే పాక్సీగా, అంటే పూర్తి స్థాయిలో రీప్రిలిమ్స్ రీమెయిన్స్ పెట్టి అది త్వరలో అయిపోగొట్టాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా దీన్ని స్వాగతిస్తున్నాం అంటారు. మరి ఫైనల్గా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ రీప్రిలిమ్స్ రీమెయిన్స్గా వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ మేము కూడా స్వాగతిస్తున్నాం, నిన్న కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు కాంగ్రెస్ వాళ్ళ వల్లనే ఇది ఎంత అవకతవకలు జరిగినాయి అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళు కూడా స్వాగతిస్తారట కదా దీన్ని, మరి దానికి ఏం చెప్తారండి? ఇక వాళ్ళు స్వాగతించడం దాంట్లో సమస్యనే లేదు. ఇక రీప్రిలిమ్స్ రీమెయిన్స్ రాయడానికి మేము రెడీగా ఉన్నాం. రైట్ బ్రదర్, ఇప్పుడు నిన్న జడ్జిమెంట్ని సాధారణంగా కొంతమంది ఆహ్వానిస్తూ ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము స్వాగతిస్తున్నాం జడ్జిమెంట్ అని చెప్పి చెప్తా ఉన్నది. ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో మీరు? కొంతమంది కాదు, ఒక 563 మంది మాత్రమే స్వాగతించట్లేదు. మిగతా 35 లక్షల పైగా నిరుద్యోగులు స్వాగతిస్తున్నారు. అయితే కొంత అంటే వాళ్ళ పక్షాన కూడా మేము మాట్లాడాల్సింది, ఎందుకంటే వాళ్ళు కూడా ఒకప్పటి నుంచి నిరుద్యోగులే. కాకపోతే ఏంటంటే అక్కడ వాళ్ళని మానసిక క్షోభ గురి చేస్తుంది ప్రభుత్వము, టీజీపీఎస్సీ, ఇక్కడ మమ్మల్ని మానసిక క్షోభ గురి చేస్తుంది. సో ఈ తప్పిదాలు దాదాపు 33-34 తప్పిదాలు మీరు చేసిండ్రని నిన్న జడ్జిమెంట్లో క్లియర్గా రాసిండ్రు. 220 పేజీల జడ్జిమెంట్లో క్లియర్గా రాసిండ్రు. మీరు ఎక్కడెక్కడ ఏ తప్పు చేసిండ్రు, ప్రిలిమ్స్లో ఎలా తప్పు చేసిండ్రు, మెయిన్స్లో ఎలా తప్పు చేసిండ్రు, ఆ తర్వాత మీరు ఎవాల్యూషన్లో ఎలా తప్పు చేసిండ్రు క్లియర్గా రాసిండ్రు. సో నేను దాంట్లో జోలికి పోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తే మరి మళ్ళీ డివిజన్ బెంచ్కి ఎందుకు వెళ్తున్నారు? టీజీపీఎస్సీ వెళ్ళాల్సిన అవసరం డివిజన్ బెంచ్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ విధానము యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులపైన యుద్ధమే ప్రకటిస్తుంది. ఈ రకంగా అర్థమవుతుంది. మేము చెప్తా ఉన్నాం, డివిజన్ బెంచ్కి వెళ్తే ఇక కాంగ్రెస్ పార్టీతో తాడోపేడ తెలుసుకుంటాం. ఒకవేళ లేదు డివిజన్ బెంచ్కి వెళ్ళకుండా ఉంటే మేము కాంగ్రెస్ పార్టీ వైపు ఉండే కదా గెలిపించింది. సో మమ్మల్ని దూరం చేసుకుంటారా లేదా దగ్గర పెట్టుకుంటారా వాళ్ళ ఇష్టం. ప్రమాణ స్వీకారం రోజు ముఖ్యమంత్రి గారు ఇది కేవలం నిరుద్యోగుల వల్లనే ఏర్పడ్డ ప్రభుత్వం, నేను ఈరోజు సీట్లో కూర్చోవడానికి కారణం కూడా నిరుద్యోగులు అని చెప్పి మాట్లాడినారు. మరి ఎందుకు నిరుద్యోగుల పట్ల ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నారు అనుకోవచ్చు? అటువంటి నిరుద్యోగులనే మానసిక క్షోభకు గురి చేస్తున్నది ప్రభుత్వం, సాక్షాత్తు రేవంత్ రెడ్డి, ఆ తర్వాత
పొన్నం ప్రభాకరు, ఆ తర్వాత వచ్చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అయితే ఒకరేమో 60,000 అంటారు, ఇంకొకరు 70,000 అంటారు. ముఖ్యమంత్రి 60,000 అంటాడు. నేనేం తక్కువనా? శ్రీధర్ బాబు 70,000 అంటాడు. ఆ తర్వాత ఇంకా నేనేం తక్కువనా, నేను బస్సుల మంత్రి అని చెప్పేసి బస్సుల మంత్రి ఇంకా 1,00,000 అంటాడు. బస్సుల మంత్రి 1,00,000 అంటాడు. అంటే వీళ్ళ మధ్యలో ఒక రకమైన అవగాహన లేదు. మంత్రుల మధ్యలో, ముఖ్యమంత్రి మధ్యలో ఒక రకమైన సఖ్యత లేదు, ఒక విధానం లేదు. ఏదైనా కేబినెట్ చర్చించాలి. తెలంగాణలో అత్యున్నతమైన నిర్ణయం తీసుకునేది ఇది కేబినెట్. ఆ కేబినెట్లో ఉన్న మంత్రులే సఖ్యత లేనప్పుడు, అటువంటి సఖ్యత లేనప్పుడు, సరైన విధానం లేనప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకి పరిపాలన పైన అవగాహన లేదు, పరిపాలన విధానం పైన అవగాహన లేదు. ఈ రాష్ట్ర రాజకీయాల పైన తక్కువ అవగాహన ఉంది, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన తక్కువ అవగాహన ఉంది, ఈ రాష్ట్ర సామాజిక వ్యవస్థ పైన తక్కువ అవగాహన ఉంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ముందు మీరు చదువుకోండి, ఈ రాష్ట్ర పరిస్థితి ఏంది, ఈ రాష్ట్ర బడ్జెట్ ఏంది, ఈ రాష్ట్ర విధానాలు ఏంది, ఈ రాష్ట్రం వచ్చినటువంటి విధానం ఏంది, గత 1956 నుంచి 69 దగ్గర జరిగిన సమరం ఏంటి, 69 తర్వాత జరిగిన విధానాలు ఏంటి, ఆ తర్వాత తెలంగాణ సామాజికంగా ఎట్లా నష్టపోయింది, ఆర్థికంగా ఎట్లా నష్టపోయింది అని చదువుకోండి. అప్పుడు చదువు కూడా తెలుస్తుంది. ఇటువంటి చదువుకున్న వాళ్ళందరూ ముఖ్యమంత్రులు, మంత్రులు అయితే ఇక మా పరిస్థితికి ఎట్లే ఉంటుంది. లేదంటే ఇంకా చదువుకున్న వాళ్ళం మేముండం. ఈ రాష్ట్ర రాజకీయాలు తెలుసు, ఈ దేశ రాజకీయాలు తెలుసు, బరాబర్ చెప్తున్నాం. బరాబర్ రాజకీయాలే మాట్లాడతాం, ఇప్పటి నుండి మాట్లాడలేం. ఇప్పటి నుండి రాజకీయాలే మాట్లాడతాం. ఈ దేశ సామాజిక పరిస్థితి మాకు తెలుసు, ఈ దేశ ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు. బరాబర్ రాజకీయాలు మాట్లాడతాం, పౌర హక్కులకు నిలబడతాం. మేము ఒకటే ఇప్పుడు నిరుద్యోగ సమస్య అడుగుతున్నాం. మమ్మల్ని మోసం చేసినాం, మేము మోసపోయినాం, మోసపోయి గోస పడుతున్నాం. ఇది ఒక్కటే కాదు, మీరు ఇస్తున్న అన్ని హామీలను కూడా నిలదీస్తాం. ప్రధానంగా టీజీపీఎస్సీకి సంబంధించి ప్రక్షాళన చేసినాం అంటే గతంలో లాగా కాకుండా టీజీపీఎస్సీ ప్రక్షాళన జరిగింది అని చెప్పి తెలంగాణలోనే కాకుండా బీహార్లో కూడా మన ఒక అడ్వర్టైజ్మెంట్ ద్వారా తెలియజేసినటువంటి పరిస్థితి మన ప్రభుత్వం నుంచి. మన నిజంగా ప్రక్షాళన జరగలేదా? ఇప్పుడు ఒకవేళ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో ఈ తీర్పుని టీజీపీఎస్సీకి అప్పగిస్తూ 8 నెలల లోపు రివాల్యూషన్ కావచ్చు, లేని ఎడల తర్వాత రీమెన్స్ పెట్టాలని చెప్పి కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దీన్ని మరి ఎట్లా ముందుకు తీసుకుపోతా ఉన్నది? దీని మీద నమ్మకం ఉన్నదా మీకు? అయితే ముందుగా టీజీపీఎస్సీ ప్రక్షాళన అంటే ఏంటి అనేది వీళ్ళకి తెలియదు. టీజీపీఎస్సీ ప్రక్షాళన అంటే పక్కన ఉన్న కేరళకు పోయి నేర్చుకోవాలి. వీళ్ళు యూపీఎస్సీ పోయి నేర్చుకొని వచ్చిందంట కదా, అబద్ధాల పుట్టలు, అబద్ధాల మాటలు, అబద్ధాల చేష్టలు అడుగడుగుని చెప్తున్నారు. గంట సేపులో పోయి నేర్చుకుని వస్తే ఏం తెలుస్తారా నాయన మీకు? ఒక గంట సేపు నేర్చుకుని వస్తే ఏం తెలుస్తుంది? ఒక విధానం ఉండాలి, దానిపైన ఒక కమిటీ వేసి ఒక 20 రోజులు యూపీఎస్సీలో కూర్చునాలి, నేర్చుకునాలి. ఇప్పటి వరకు 162 పోస్టులు మాత్రమే రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి. అట్లానే 11 మందితో పాటు చైర్మన్ ప్లస్ 10 మెంబర్స్. ఎంతమంది ఉన్నారు? చైర్మన్ ప్లస్ 3 మెంబర్స్ ఉన్నారు. సరైన కోరమే లేదు. కోరం లేనప్పుడు ఏముంది? ఎటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంది? ఈరోజు టీజీపీఎస్సీ మీరు చెప్తున్నారు, టీజీపీఎస్సీకి అప్పగించింది కోర్టు అని చెప్తున్నారు. 8 నెలల లోపల ఒకవైపు మెయిన్స్ అన్న నిర్వహించండి, అది లేకపోతే మెయిన్స్ లేకపోతే రివాల్యుయేషన్ అన్న చేయండి అని చెప్తా ఉన్నారు. దానిపైన నిర్ణయం ఎట్లా తీసుకుంటుందో కూడా తెలియదు. సరైన కోరం లేనప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా తెలియని పరిస్థితుల్లో గందరగోళంలో మేము ఉన్నాం. ఇప్పటివరకు మీకు రెగ్యులర్ ఎంప్లాయీస్ లేరు టీజీపీఎస్లో. చాలా వరకు 100 పైచిలకు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఖాళీలో ఉన్నాయి పోస్టులు. ముందు ఇట్లా నింపండి, మంచి నిష్ణాతులని, మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లను తెచ్చి గ్రూప్లో చైర్మన్గా పెట్టండి, చైర్మన్తో పాటు సభ్యులుగా పెట్టండి. అది చేత కాకుండా మేము ప్రక్షాళన చేసినాం బయట డబ్బులు కొట్టుకున్నట్టు పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా మేము చెప్తా ఉన్నాం, రీమెయిన్స్ నిర్వహించాలి. ఒకవేళ మేము డివిజన్ బెంచ్కి వెళ్తాం, మళ్ళీ కూడా చెప్తున్నా, డివిజన్ బెంచ్కి వెళ్తాము, ఇంకెక్కడ వెళ్తామంటే తప్పకుండా యుద్ధమే ప్రకటిస్తాం. అదే బ్రదర్, ఇప్పుడు కాంగ్రెస్ దీని మీద డబుల్ స్టాండ్ తీసుకుంటా ఉన్నది. ఒక పక్క మేము స్వాగతిస్తున్నాం ఈ తీర్పును అంటా ఉన్నది, ఇంకో పక్క టీజీపీఎస్సీ నుంచి డివిజనల్ బెంచ్కి వెళ్తామని చెప్పి మాట్లాడుతా ఉన్నది. దీన్ని ఎట్లా చూడొచ్చు? నిరుద్యోగులు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇవన్నీ కూడా అపోహలన్నా, ఇంకా మనకు తెలియదు. ఇంకా ఇప్పుడు టీజీపీఎస్సీ సమావేశం అయిందని ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. 1 గంటలో 2 గంటలు తెలుస్తుంది. తప్పకుండా దానిపైన కూడా స్పందిస్తాం. వాళ్ళ స్టాండ్ ఎట్లా ఉంటుందో, వాళ్ళ విధానం ఎట్లుంటుందో తప్పకుండా దానిపైన స్పందించిన తప్పకుండా వాళ్ళ విధానం ఎట్లుంటుందో మేము తెలుసుకుంటాం.